రైతు ద్రోహి చంద్రబాబు, రైతు ద్రోహి చంద్రబాబు, రైతు ద్రోహి రైతు ద్రోహి చంద్రబాబు. అందించలేని అసమర్థ ప్రభుత్వం, అందించలేని అసమర్థ ప్రభుత్వం చంద్రబాబు, రైతు ద్రోహి చంద్రబాబు, అసమర్థ ప్రభుత్వం యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహి. చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. ఎందుకో చెబుతున్నాము అంటే గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాపం వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది విన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి ఏదన్నా సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడానంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం. ఈరోజు అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మాటలు వల్లివేస్తూ ఈరోజు యూరియాకు సంబంధించి కొరత లేదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. పాపం విధి లేక గత్యంతరం లేక అది కూడా దొరకదని చాలా మంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు. చాలా మంది పాపం యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, ఎక్కడా చూడనటువంటి ప్రభుత్వం, ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను 3 బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులను ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతకానటువంటి ప్రభుత్వం, చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.